హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య ఆ లెటర్ని చదవదు. అనన్య ఇవ్వకుండా తనే ఆ లెటర్ని దాచిపెట్టేస్తుంది. ఏం రాసాడో దర్శన్ చదవనివ్వకుండా చేస్తుంది. ఇకప్పుడు శరణ్య పెళ్లి కూతురుగా రెడీ అయ్యి కిందకి మండపంలో పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. ఇక దర్శన్ని కూడా పెళ్లి కొడుకుగా తీసుకువస్తారు. ఇక ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు. నేను ఆ లెటర్ రాసి మొత్తం వివరంగా చెప్పినా కూడా శరణ్య పెళ్లి పీటల మీద మళ్ళీ రెడీ అయ్యి కూర్చుంది. అంటే ఏంటి దీని ఉద్దేశం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు దర్శన్ బాధపడుతూ ఉంటాడు. శరణ్య మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ పెళ్ళి జరుగుతున్నందుకు, దర్శన్ తన సొంతం అవుతున్నందుకు. ఇక పంతులు గారు ముహూర్తం టైం అవ్వటంతో జీలకర్ర బెల్లం ఇద్దరి చేతికి ఇచ్చి ఇద్దరు తల మీద పెట్టుకుంటారు. ఇక అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అనన్య ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక తర్వాత తాళిబొట్టుని దర్శన్ చేతికి ఇస్తారు. శరణ్య మెడలో కట్టడానికి. కట్టకుండా అలానే ఆలోచిస్తూ ఉండిపోతాడు దర్శన్. ఇక వెనకాతల నుంచి ఆనంద దర్శన్ తొందరగా కట్టు అని చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ దూరం నుంచి సమీర పెళ్లి కూతురుగా రెడీ అయ్యి ఎదురు చూస్తూనే ఉంటుంది దర్శన్ కోసం. ఇక దర్శన్కి పెళ్ళి అయిపోతున్నందుకు చూసి కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. దర్శన్ దూరం అవుతున్నందుకు ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతాడు దర్శన్. ఇక తాళిబొట్టుని తీసుకుని శరణ్య మెడలో కట్టేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరి జీవితం ఏమవుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.